ఏపీ ప్రజలకు తెలుగుదేశం విజన్ 2024 అనే దాని మీద ఈరోజు ఈ పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మనం ముఖ్యంగా చూస్తే సంక్షేమం, అభివృద్ధి ఇవి రెండు కళ్ళు లాంటివి. మరి ఈ రోజున వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమం పేరుతో అభివృద్ధి అని చెప్పి మోసం చేస్తున్నారు. మరి అభివృద్ధి చేసి అభివృద్ధి నుంచి సంక్షేమం చేయడం అనేది ఒక నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల సాధ్యమవుతుంది. ఎందుకంటే గతంలో చూసాము, అభివృద్ధిని, సంపదను ఎలా సృష్టించి దాని నుంచి సంక్షేమ పథకాలు ప్రజలకి ఏ రకంగా ఇచ్చారో నారా చంద్రబాబు నాయుడు గారు మనం చూసాం. అదే క్రమంలో ఈ రోజున మరి రాబోయే రోజుల్లో ఏపీ ప్రజలకు విజన్ 2024 ఎలా ఉంటుందో అనే విషయంపై కొన్ని ముఖ్యమైన అంశాలు మీతో చెప్పడానికి ఈరోజు ముందు రావడం జరిగింది. రేపు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత చదువుకునే ప్రతి పిల్లాడికి సంవత్సరానికి 15,000 ఇవ్వబడుతుంది. అలాగే ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఇవ్వబడుతుంది. మహిళలు జిల్లాలో ఎక్కడ ప్రయాణించినా కూడా బస్సులో టికెట్ లేకుండా ప్రయాణించవచ్చు. ఇంట్లో 18 సంవత్సరాలు దాటిన ఆడపిల్ల ఉంటే ప్రతి నెల 1,500 రూపాయలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం ఇవ్వబోతుంది. అంటే సంవత్సరానికి 18,000. నిరుద్యోగ భృతి కింద ప్రతి నెల 3,000 రూపాయలు చొప్పున తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం ఇవ్వబోతుంది. దాంతోపాటు 20 లక్షల పైగా ఉద్యోగాలు కల్పించడానికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రణాళిక సిద్ధం చేస్తుంది. అలాగే నీటి సమస్య లేకుండా ప్రతి ఇంటికి నీటి కుళాయి ఉచితంగా ఇవ్వబడుతుంది. మరి వాలంటీర్లకి వాళ్ళ ఉద్యోగాలకి ఎటువంటి ఇబ్బంది లేదు. రేపు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్ల యొక్క స్కిల్ని గుర్తించి వాళ్ళ స్కిల్ డెవలప్ చేసి మెరుగైన మరి జీతాలు రావడానికి వారి విషయంలో కృషి చేస్తామని తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. రైతుకి ఏటా 20,000 రూపాయలు రేపు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం ఇవ్వబోతుంది. మరి గతంలో చూస్తే తెలుగుదేశం హయాంలో దాదాపు 13 లక్షల టిట్కో ఇల్లు ఇవ్వడం జరిగింది. ఈ రోజున వైసీపీ ప్రభుత్వంలో ఇళ్ల స్థలాల పేరున మరి ఎక్కడో ఊరు చివరన లేకపోతే చెరువులో ఇచ్చి మరి దాంట్లో కట్టుకున్నా కూడా బిల్స్ రాక సగం ఆగిపోవడం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే మరి సంక్షేమం పేరుతో 1,000-2,000 ఇచ్చి అభివృద్ధిని దూరం చేసి ఆంధ్రప్రదేశ్ని అంధకార రాష్ట్రంగా మార్చింది వైసీపీ ప్రభుత్వం. రేపు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి నాయకత్వంలో మరి కంపెనీలు అధిక సంఖ్యలో ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడి రూపంలో రావడం, దాని నుంచి మంచి ఉద్యోగాల అవకాశాలు కల్పించడం, చదువుకున్న చదువుకి మెరుగైన ఉద్యోగం వారు చేసేదానికి అవకాశం కల్పించడం, మరి ఆ మెరుగైన జీతాల నుంచి ట్యాక్స్ కట్టి దాని నుంచి మరి అభివృద్ధి నుంచి సంక్షేమం ఇవ్వడమే తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం పార్టీ యొక్క లక్ష్యం. రాజధాని విషయంలో అమరావతి రాజధాని ఉంటుందని జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎలక్షన్స్ ముందు చెప్పడం జరిగింది. మరి కుర్చీ ఎక్కిన తర్వాత అమరావతి రాజధాని విషయంలో ఎటువంటి అరాచకాలు జరిగాయో అందరూ చూసాము. 3 రాజధానులను చెప్పారు, కనీసం ఒక రాజధాని కూడా కట్టలేదు. రేపు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టి ఒక మంచి రాజధానిని నిర్మించడానికి మరి సంకల్పం తీసుకుంది తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం. మనము తెలుగుదేశాన్ని 2సారి గెలిపించుంటే అమరావతి మనకి పూర్తయ్యేది, పోలవరం పూర్తయ్యేది, చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్ట్ పూర్తయ్యేది. మరి ఈ రోజున ఏ ఒక్క ప్రాజెక్ట్ కూడా ముందుకు వెళ్లకుండా రివర్స్ టెండరింగ్ పేరుతోటి అన్నీ మూలకు పడ్డాయి. దీనికి మరి ఇవాళ ఇలాంటివి చేయాలంటే చిత్తశుద్ధి ఉండాలి, ఒక గ్లోబల్ బ్రాండింగ్ కావాలి, ఒక విజన్ ఉన్న నాయకుడు కావాలి. అది నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల సాధ్యమవుతుంది. దీనికి తోడు ప్రజల సంక్షేమం గురించి ఎప్పుడూ పోరాడే వ్యక్తి మన భీమ్లా నాయక్, భగత్ సింగ్ గారు, పవన్ కళ్యాణ్ గారు.
పాలసీల గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు 3 పిల్లలు అంటారు. రాజధాని గురించి మాట్లాడితే అవి సినిమా డైలాగులు అంటారు. ఏ విషయంలో కూడా వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఒక సీరియస్ కమిట్మెంట్ తీసుకుని అది పూర్తి చేసే విధానం వైసీపీ ప్రభుత్వం కనిపించడం లేదు. కావున ప్రజలారా మీరంతా కూడా ఆలోచించండి. సంక్షేమం అభివృద్ధి ఉంటేనే ఏ గ్రామమైనా, ఏ జిల్లా అయినా, ఏ రాష్ట్రమైనా కూడా మరి ప్రపంచ స్థాయిలో పోటీ పడడానికి ఉంటుంది. మరి అలాగా మన తెలుగు ప్రజలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చదువుకున్న యువతి కానివ్వండి, పేద ప్రజలు కానివ్వండి, మధ్యతరగతి కానివ్వండి, మీ యొక్క జీవన విధానం పెరగాలంటే, మీ యొక్క జీవితంలో మార్పులు రావాలంటే సైకిల్ గుర్తుకు ఓటేయండి. మరి నన్ను చింతలపూడి ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపించండి. మన గోదావరి జిల్లా అల్లుడైన పుట్ట మహేష్ యాదవ్ గారు ఎంపీగా నుంచున్నారు. ఆయన ఒక మంచి వ్యాపారవేత్త, మరి అలాగే సేవా గుణమున్న వ్యక్తి. అభివృద్ధి విషయంలో దానికి ఒక విజన్ ఉంది. మరి మా ఇద్దరిని ఆశీర్వదించి మీ సైకిల్ గుర్తు మీద ఓటేసి నన్ను అసెంబ్లీకి మహేష్ యాదవ్ గారిని పార్లమెంట్ పంపిస్తే తప్పకుండా చింతలపూడిని త్వరలో ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గం చూస్తారని నేను నమ్ముతున్నాను. నాకు అవకాశం ఇచ్చిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి, మీడియా మిత్రులకి అందరూ కూడా నాకు ధన్యవాదాలు. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.